ఎట్లా నువ్వు వర్కౌట్ చేయబట్టి ఎన్ని ఇయర్స్ అయ్యింది? 3 ఇయర్స్లో నీకు నీ పుషప్ కరెక్ట్గా రావట్లే. నువ్వు మొత్తం మందనేసుకొని పోయి పిజ్జా పెట్టి ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేస్తావు. ఏయ్, వర్కౌట్కి డ్రెస్సులు కొనేదాన్ని డ్రెస్సులు కొనాలి, పక్కన పిజ్జా షాప్ ఉందని పిజ్జా షాప్కి పోకూడదు. నేను ఇప్పటిదాకా సీరియస్గా తీసుకెళ్ళి వీళ్ళందరూ ఏమంటారు తెలుసా, నీ వీడియోలతో కంగారు పడి చచ్చిపోతున్నారు. ఒక దాంట్లో సన్నగా కనిపిస్తావు, ఒక దాంట్లో లావు కనిపిస్తావు. వీళ్ళకి కొట్టుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో, సన్నగైనా లేదు, లావుగైంది లేదు, అంతే ఉంది. వీళ్ళ కన్ఫ్యూజన్తో చచ్చిపోయేటట్టున్నారు. వాళ్ళకి నీ మీద కంటే నా మీద కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో నిన్ను తగ్గించేస్తానని. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎవరిని ప్రెషర్ చేయనని. వెయిట్ లాస్ ట్రైనింగ్ జాయిన్ అయ్యే వాళ్ళనే నీకు నచ్చితే జాయిన్ అవ్వు, లేదంటే నేను డైరెక్ట్ మిమ్మల్ని ప్రెషర్ చేసేస్తానని వీళ్ళు అనుకుంటున్నారు. సో మీ నమ్మకాన్ని నేను ఇంకా వమ్ము చేయదలుచుకోలేదు. మన కీర్తి గారికి అక్కకి బాధ్యత కోల్పోతుంది. ఒక దగ్గర వెయిట్ తగ్గి అక్కడి నుంచి ముందు కదలనంటుంది. నేనే చెప్తున్నాను, ఇప్పటిదాకా పెళ్ళిళ్ళకి వాటికి తగ్గకూడదు అని చెప్పాను. కానీ మనం ఒక పెళ్లి చేయబోతున్నాం ఫిబ్రవరిలో. కీర్తక్క అందులో సన్నగా కనబడబోతుంది. ఇదిగా మనిషిని సాయిని రమ్మని చెప్పు, సాయికి కూడా ఉంది. పిల్లలకు కూడా పిజ్జాలు పెట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ నువ్వు తిని మళ్ళీ దాన్ని వీడియో పోస్ట్ చేసినావు చూడు. ఆ వీడియో తీసింది నువ్వే. నాకు వీడియోలో లేవు అని నీ ప్రొఫైల్ నుంచి వచ్చిందంటే 100% నువ్వు తీసిందే. నాకు దాంట్లో డౌట్ ఏం లేదు. డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పడి ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్ కంట్రోల్ లేకపోతే ఉపయోగం ఉండదు. 70% ఫుడ్డే. కీర్తి వాళ్ళ నాన్న పాపం యోగా, ఆయన ప్రాణం యోగా అంటే ఆయనకి ఇంకో ప్రాణం. అంత స్ట్రిక్ట్గా చేసినా కూడా కీర్తక్క అటు ఇటు ఎందుకు ఉంటుంది అంటే ఫుడ్ కంట్రోల్ మన అక్కకు ఉండదు. అక్కకి బిజినెస్ చేయాలని ఏదేదో ఉంటుంది, స్టిల్ మనల్ని బాడీని మానిటర్ చేసుకోవాలని మాత్రం రావట్లేదు. ఒక నిమిషం లేనా అన్న, ఒకప్పుడు ఇలా అన్న ఇప్పుడన్నా ఇట్లుంది, ఒకప్పుడు ఇలా కూడా ఉండేది కాదు. తగ్గింది, నేను ఒప్పుకుంటాను. కానీ అక్కడ మాత్రమే ఉంటుంది, అక్కడ దాటి రావట్లేదు. నీ లెక్క ప్రకారం నువ్వు నెలల తరబడి యోగా చేస్తున్నావు, అప్పుడు నీకు చిన్న వర్కౌట్స్ ఇచ్చిన దానికి కూడా నొప్పి తట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు నాకు అబద్ధమనే చెప్తుండాలి, లేకపోతే మీ నాన్నను మోసం చేస్తుండి ఈ నాన్న తిరగగానే పడుకొని నిద్రన్నా పోతున్నారు. నేను నమ్మను. నువ్వు యోగా చేస్తున్నావు అంటే కూడా నేను నమ్మను.